హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఈజీగా సొరకాయ అప్పాలు ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ముందుగా లేత సొరకాయ ఒకటి తీసుకొని తురుముకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. 1 కప్ బియ్యం పిండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్లా చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, పచ్చెనపప్పు నానబెట్టుకోవాలి. చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా ఇంగువ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఈ కుకింగ్ వీడియోస్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1 కప్ సొరకాయ తురుముకి 1 కప్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చెనపప్పు అరగంట ముందు నానబెట్టుకొని వేసుకోవాలి, అరకప్పు. నెక్స్ట్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్లా చేసుకోవాలి, అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అందరూ రంజాన్లో ఫాస్టింగ్ ఉంటారు కదండి. ఈవినింగ్ టైం ఇఫ్తార్కి ఏదో ఒకటి కొత్తగా ప్రిపేర్ చేయాలి అనుకుంటారు. ఇలా ప్రిపేర్ చేయండి, ఈజీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఐటమ్స్ మొత్తం వేసుకున్నాం కదా, మొత్తం మిక్స్ చేసుకోవాలి. మరీ పలుచుగా కాకుండా మీడియంగా కలుపుకొని 10 to 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా కూడా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీ స్నాక్ అండ్ చాలా హెల్దీ కూడా. మీరు ఈ హోమ్ మేడ్ కుకింగ్ వీడియోని ట్రై చేయండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కవర్లో పెట్టుకుంటే అప్పాలు కూడా చాలా మెత్తగా కూడా చాలా సాఫ్ట్గా బాగుంటాయి. నెక్స్ట్ ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ గ్రేస్ చేసుకోవాలి. అప్పాలు ఇలా బాల్స్లా చేసుకొని ఒక్కొక్కటిగా ఒత్తుకోవాలి. లావుగా పలుచుగా చేయకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. తర్వాత ఒక్కొక్కటిగా ఒత్తుకున్న అప్పాలని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అప్పాలు ఎక్కువగా ఆయిల్ కూడా లాగవు. వీటిని సొరకాయ అప్పాలని కూడా అంటారు, గారెలని కూడా అంటారు. ఈ అప్పాలని ఆయిల్లోనే కాకుండా ప్యాన్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఈ కుకింగ్ వీడియోని. చాలా ఈజీ ప్రాసెస్. సో ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అప్పాలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లో కూడా తీసేసుకున్నాము. సొరకాయ అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో టమాటో సాస్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా చాలా ఈజీ ప్రాసెస్. మీరు ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.